dudes, welcome back to Amazing Stars World. Let's start our video. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఇవాల్టి మన టాపిక్ ఆన్ మెగా మూవీ హరిహర వీరమల్లు. ఎస్, 2020లో స్టార్ట్ చేసి ఆఫ్టర్ 5 years జూలై 24th మూవీ రిలీజ్ చేస్తున్నట్లు సూర్య ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు. ఈయన డిస్ట్రిబ్యూటర్, రైటర్, లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ ఆల్సో. పెద్దరికం మరియు సంకల్పం లాంటి హిట్ సినిమాలకు డైరెక్ట్ చేశారు. సెవెన్ జీ బృందావన్ కాలనీ మూవీ ఏఎం రత్నం గారి చిన్న కొడుకు అయిన రవికృష్ణ హీరోగా పెట్టి చేశారు. ఈ సినిమా ఎంత ట్రెండింగ్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాకి డైలాగ్స్ అండ్ సాంగ్స్ కూడా రాశారు. ఇక పవన్ కళ్యాణ్తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు హరిహర వీరమల్లును మన ముందుకు తీసుకువస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఇప్పటి వరకు తెలుగు తప్ప మరే భాషలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేయలేదు. చెప్పడం మర్చిపోయాను, 7 బృందావన్ కాలనీ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం రిలీజ్ చేయబోతున్నారు ఏఎం రత్నం గారు. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇక ఈ సినిమా 2020లో మొదలుపెట్టారు. అప్పుడే కోవిడ్-19 కేసెస్ ఎక్కువ అవటం, లాక్డౌన్ పెట్టడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎలక్షన్ స్టార్ట్ అవటం, డైరెక్టర్ అండ్ టీమ్ మెంబర్స్ మారటం, కళ్యాణ్ గారు గెలుపొందటం, ఇలా అన్నింటినీ దాటుకొని జూలై 24th రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తాం. మోదీ గారు అన్నట్టు ఆంధ్రీ మొదలైంది అని 24 తుఫాన్ రాబోతుంది. ఇండస్ట్రీ రికార్డ్ బద్దలవబోతున్నాయి. కలెక్షన్ల వర్షం కురవబోతుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఆంధ్రీ వచ్చేసింది. ఇక ఎంఎం కీరవాణి గారు ఆస్కర్ అవార్డు విన్నర్ తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక బీజిఎం 24th థియేటర్లో బాక్సులు బద్దలవబోతున్నాయి. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్స్ అయిన జ్ఞానశేఖర్ అండ్ మనోజ్ పరమహంస గారు క్యాప్చర్ చేశారు ఈ సినిమాని. మనోజ్ పరమహంస గారు ప్రస్తుతం ఓజీ మూవీకి కూడా వర్క్ చేస్తున్నారు. హే వ్యూవర్స్, ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. ఓకే, సబ్స్క్రైబర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని ఇక్కడితో ఆపేయటం జరుగుతుంది. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమా స్టోరీ ఏంటి, డైరెక్టర్ క్రిష్ మారి కృష్ణగా ఎలా వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారి హైలైట్స్ అండ్ హీరోయిన్ గ్లామర్ రోల్ వంటి అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.